హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా రిలీజ్ చేయబడిన 02/2024 నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడబోతున్నాము. సో మనకి ఇంతకుముందు 4 o'clock వెబ్సైట్ ఓపెన్ అయింది. 4 గంటలప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేశాను, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్. సో లింక్ క్లిక్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా వచ్చాయి. నేను వాటిని క్యాప్చర్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇవి డీటెయిల్స్ అన్నట్టు. సో ఇది మనకి యాక్చువల్గా మాన్యువల్. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇవి కూడా మనము డిస్క్రిప్షన్ లింక్లో నేను ఎలాగో పెడతాను. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ యాక్చువల్ కంప్లీట్గా మనకి టెక్నికల్కి ఇచ్చేసి పోయిన తర్వాత కూడా వీడియో రూపంలో నేను చేసి పెడతాను. సో నేను ఆల్రెడీ యాక్చువల్లీ పేమెంట్ స్టెప్ దాకా వీడియో చేశాను. సో మనము ఇక్కడ తయారు చేయడం జరిగింది యాక్చువల్లీ. సో ఇదంతా కూడా క్యాప్చర్ చేసి పెట్టాను. బట్ డ్యూ టు లాస్ట్ మినిట్ టెక్నికల్‌గా ఇష్యూ మనకి ఈ వెబ్‌సైట్‌లో రావడం వల్ల నేను కంప్లీట్ చేయలేకపోయాను. వీడియో కూడా మీకు యాక్చువల్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మొత్తం వీడియో పెడతాను. సో ముందుగా మనం ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ చేయబడింది. వీడియో రూపంలో యూట్యూబ్‌లో ప్రొవైడ్ చేయడం జరగలేదు. కాబట్టి నేను క్యాప్చర్ చేశాను. దాన్ని వీడియో రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది 02/2024 15th May 2024 రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ వారిది. మనకి ఇక్కడ పే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అనేది చెప్పారు. మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఎంప్లాయీస్ యాక్చువల్లీ E1 నుంచి E8 వరకు ఉంటారు. ఇక్కడ పే స్కేల్స్ ఇచ్చారు. ఈ పే స్కేల్స్ 40,000 నుంచి 1,40,000 E1కి. అలా మనకి స్టార్టింగ్ పే స్కేల్స్ 50,000 నుంచి 1,60,000 E2కి ఉంటాయి. E3కి 60,000 నుంచి 1,80,000, E4కి అయితే 70,000 నుంచి 2,00,000. సో ఇలా మనకి పే స్కేల్స్ ఇచ్చారు. విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/1/2017 అని ఇచ్చారు. మనకి మరి ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి యాక్చువల్ డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుందంట. డిఆర్ఎస్ అలవెన్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ బేసిక్ పే అండ్ విల్ బి రివైజ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అండ్ బేసిక్ పే మీద మనకి డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ పక్స్ అలవెన్స్ అండర్ క్యాఫ్టేరియా అప్రోచ్ అట్ 35% ఆఫ్ ది బేసిక్ పే. అంటే ఇక్కడ బేసిక్ పే అనేది సపోజ్ 40,000 ఉంటే మనకి ఇక్కడ 35% ఆఫ్ 40,000 అంటే 14,000 అనేది పక్స్ అండ్ అలవెన్స్ కింద వస్తుంది. అండ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది 3% ఆఫ్ ది బేసిక్ పే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మిగతా బెనిఫిట్స్ ఏముంటాయి, కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఎట్ 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. అంటే బేసిక్ అండ్ డిఏ మీద మనకి 12% పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్గా ఉంటుంది, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్. అండ్ కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ పెన్షన్ ఫెసిలిటీ విల్ ఆల్సో బి దేర్. అండ్ మనకి గ్రాట్యుటీ ఉంటుంది. ఎస్సీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ 2007 ఆఫర్ చేయడం జరుగుతుంది. అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ విత్ పవర్ అండ్ వాటర్ సప్లై. సో ఇది కూడా ఇస్తారని చెప్తున్నారు. ఫ్రీ 1 LPG సిలిండర్ పర్ మంత్, ఇది కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది ఒకవేళ మనం ఈ జాబ్లో జాయిన్ అయితే. అండ్ మనకి సూపర్ యాన్యుయేషన్ ఏజ్ ఈజ్ 61 ఇయర్స్, అంటే ఉద్యోగంలో రిటైర్మెంట్ ఏజ్ 61గా ఉంటుంది. అండ్ బోనస్ ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, రిక్రియేషనల్ ఫెసిలిటీస్, క్లబ్స్, ఇవన్నీ కూడా అడిషనల్గా మనకు బెనిఫిట్స్గా ఉండబోతున్నాయి. లీవ్ ఎన్కాష్మెంట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 60 days ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్. మనకి లీవ్ ఎన్కాష్మెంట్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ మనకి లీవ్ అనేది ఎన్కాష్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తారండి. అప్ టు మనకి 60 days, ఒక 1 ఇయర్లో మనకి 60 days అనేది లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనము ఒక రోజుకి సపోజ్ మనకి ఎంత శాలరీ వస్తుందో అలా 60 daysకి క్యాలిక్యులేట్ చేసి మనము యాక్చువల్లీ డబ్బులు పొందవచ్చు. సో దాన్ని లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు. అండ్ కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్. సో ఈ స్కీమ్ కూడా ఉంటుంది, మెడికల్ స్కీమ్ కూడా ఉంటుంది అంటున్నారు. మనకి కాకపోతే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కాంట్రిబ్యూటరీ అంటే మనం పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మనకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ మనకి పే అనేది 1/7/2021 నుంచి రివైజ్ చేయడం జరిగింది. ఆ పే స్కేల్స్ ఇక్కడ A1 నుంచి H వరకు ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇవి చూసుకోవచ్చు, ఇవి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఈ జాబ్లో జాయిన్ అయితే మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్గా జాయిన్ అయితే మనకి బెనిఫిట్స్ ఏముంటాయి, మనకి డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుంది, స్పెషల్ డిఏ ఉంటుంది, యాన్యువల్ ఇంక్రిమెంట్ 3%, అటెండెన్స్ బోనస్ ఉంటుంది 10% ఆన్ బేసిక్ పే, స్పెషల్ అలవెన్స్ 5% ఆఫ్ బేసిక్ ఫ్రోజన్ అప్లికేబుల్, కన్వేయన్స్ రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ యాజ్ అప్లికేబుల్ ఉంటుంది, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ యాజ్ అప్లికేబుల్. ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా ఉండబోతున్నాయి. అండ్ అదర్ బెనిఫిట్స్ మనకి ఎల్టీసీ ఉంటుంది, హోమ్ టౌన్ ఎల్టీసీ అంటారు. మనం అంటే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు హోమ్ టౌన్కి వెళ్ళడానికి ఎల్టీసీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటారు. అలాగే మనకి ఎల్ఎల్టీసీ భారత్ భ్రమణ్, ఓకే, భారత్ భ్రమణ్ యాజ్ అప్లికేబుల్, అంటే మనం ఇండియా మొత్తం కూడా చుట్టూ తిరిగి రావడానికి ఎల్ఎల్టీసీ ఉంటుంది. లీవ్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ కూడా ఉండబోతుంది. మనకి యాక్చువల్ సర్వీస్లో ఉన్నప్పుడు ఉంటుంది. అలాగే సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత, సూపర్ యాన్యుయేషన్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూడా మనకి లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పర్ మంత్ ఇవ్వబోతున్నారు మనం జాయిన్ అయితే.
అండ్ కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇది 12% ఆఫ్ బేసిక్ అండ్ డిఏ ఉంటుంది. కాంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ కూడా అప్లికేబుల్ అవుతుంది. బోనస్ ఇన్సెంటివ్స్ ఇవి కూడా ఉండబోతున్నాయి. మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, రిక్రియేషన్ ఫెసిలిటీస్, క్లబ్స్. సో ఇవన్నీ కూడా రకరకాల బెనిఫిట్స్ ఉండబోతున్నాయండి. ఇది యాక్చువల్లీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి ఈ 2 పేజీలు మనకి ఇచ్చారు పీడిఎఫ్లో. అండ్ దాని తర్వాత మనకి యాక్చువల్గా నోటిఫికేషన్ ఇప్పుడు 02/2024 నోటిఫికేషన్లో మనకి ప్రతి ఒక్క పోస్టు ఎన్ని ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి యాక్చువల్లీ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మేనేజ్మెంట్ ట్రైనీ E&M అంటారు. మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్ అంటే E2 గ్రేడ్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ E2 గ్రేడ్లో మనకి బేసిక్ స్టార్టింగ్ అనేది 50,000 నుంచి 1,60,000 వరకు ఉండబోతుంది. అంటే 50,000 బేసిక్ పే ఉండబోతుంది. సో 50,000 బేసిక్ పే తోటి మనకి టోటల్గా 42 పోస్టులు ఉన్నాయండి. మేనేజ్మెంట్ ట్రైనీ E&M. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి BE బీటెక్, BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి టోటల్గా 42 పోస్టులు ఉన్నాయి. సో వీటిలో 6 పోస్ట్ వచ్చి అన్రిజర్వ్డ్ ఉన్నాయి, అంటే ఓపెన్ టు ఆల్. అండ్ మిగతా లోకల్ క్యాండిడేట్స్కి 36 పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజర్వేషన్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ పోస్టు 6 పోస్ట్లో బీసీఏ 1 పోస్టు, బీసీబీ 2 పోస్టులు, SC 1, ST 1+1 అంటే 1+1 అంటే 1 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అండి. 1 పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్. ఇక్కడ స్టార్ ఏదైతే ఉంటుందో అవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని మనం అనుకోవచ్చు. అండ్ లోకల్ పోస్టులు 36 ఉన్నాయి. దీంట్లో 31 నార్మల్గా పోస్టులు అండ్ 5 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉండబోతున్నాయి. వీటిలో ఓసీకి 13+4 అంటే 17 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి, బీసీఏకి 3 పోస్టులు ఉన్నాయి, బీసీబీ 3, బీసీడీ 3, బీసీఈ 1, SC 4, ST 2. సో ఇలా సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి. ఈ లోకల్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి మాక్సిమం 60% మార్క్స్ ఉండాలి మనం ఈ పోస్ట్ అప్లై చేయాలంటే. అండ్ ఏజ్ అనేది 18 to 30 years మధ్యలో ఉండాలి. బట్ దిస్ ఏజ్ అనేది మనకి 15th మే ఇవాళకి మనకి అప్లికేషన్ రిలీజ్ చేయబడిన డేట్ 15th మే. ఈ రోజులోపు మనకి ఈ రోజు నాటికి 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అండ్ SC, ST, BC క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉండబోతుంది. అంటే మనకి యాక్చువల్ 35 years వరకు కూడా బీసీ, SC, ST వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ అంటే ఇది సాఫ్ట్వేర్ సంబంధించిన పోస్టులు. ఇవి కూడా E2 గ్రేడ్. టోటల్ వేకెన్సీస్ వచ్చి 7 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఏమీ లేవు, ఇక్కడ అన్రిజర్వ్డ్ ఏమీ లేవు. అంటే ఈ ఉన్న 7 పోస్టులలో కూడా ఓసీ వాళ్ళకి 3 ఉన్నాయి, బీసీఏకి 1 ఉన్నాయి, SCకి 2, PWD, VH 1 ఇలా మొత్తంగా 7 పోస్టులలో కూడా ఇలా రిజర్వేషన్ అప్లికేబుల్ చేశారు. అండ్ BE బీటెక్ కంప్యూటర్ సైన్స్, BSc ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, MCA చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మనకి యాక్చువల్లీ 60% మార్క్స్ రావాల్సి ఉంటుంది. అండ్ 18 to 30 years మధ్యలో ఉండాలి. ఈ ఏజ్ కూడా మనకి 15th మే నాటికి ఉండాల్సి ఉంటుంది. అండ్ SC, ST, BC, PWD క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ మనకి ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 2 రకాల పోస్టులు. అంటే మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి అంటే మొత్తానికైతే మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు 42 ఉండబోతున్నాయి. అండ్ సిస్టమ్స్ సంబంధించిన పోస్టులు 7 ఉంటున్నాయి. ఓకే, ఆల్రెడీ మనకి పేపర్ నోటిఫికేషన్ వచ్చింది, కాకపోతే ఇక్కడ క్లియర్గా మనకి రిజర్వేషన్ వైజ్గా పోస్టులు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులు జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, ఇవి జేమెట్ అంటారు. T&S గ్రేడ్ C. మొత్తంగా 100 పోస్టులు ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చి 5 ఉన్నాయి. సో 5 పోస్టులలో కూడా ఓసీకి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నాయి, బీసీఏకి 1 ఉన్నాయి. అండ్ లోకల్ పోస్టులు వచ్చి 95 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, లోకల్ వేకెన్సీస్ వచ్చి 95 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో ఓసీకి 33, ఈడబ్ల్యూఎస్కి 9, బీసీఏకి 6, బీసీబీకి 10, బీసీసీకి 1, బీసీడీఈకి 7, బీసీఈకి 4, SCకి 15, STకి 10. సో టోటల్గా అన్ని రకాల రిజర్వేషన్కి సంబంధించిన పోస్టులు కూడా ఈ 95లో ఉన్నాయి. మనకి ఈ పర్టికులర్ పోస్టులు అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా కంప్లీట్ చేయబడి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై సబ్జెక్ట్ టు కండిషన్. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళు 31st ఆగస్ట్ 2024 నాటికి వాళ్ళ డిప్లొమా పాస్ సర్టిఫికేట్ రావాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ మనకి 18 years ఉండాలి, మాక్సిమం 30 years ఉండాల్సి ఉంటుంది. జేమెట్ మైనింగ్ ఇంజనీరింగ్ పోస్ట్ అప్లై చేయాలనుకుంటే మైనింగ్ కంప్లీట్గా కంపల్సరీగా వాళ్ళు పాస్ అయినా ఉండాలి, లేకపోతే 31st ఆగస్టు 2020 నాటికి వాళ్ళు మైనింగ్ కంప్లీట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 4వ రకమైన పోస్టు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. అన్రిజర్వ్డ్ పోస్టులు నిల్లు ఉన్నాయి. లోకల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2, బీసీబీకి 1, బీసీసీకి 1, SC, STకి వాళ్ళకి 1 పోస్టులు ఉన్నాయి. వీటిలో మనం ఈ పర్టికులర్ పోస్టు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ
మెకానికల్ పోస్ట్ అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంపల్సరీగా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి మినిమం ఏజ్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఏజ్ అనేది మనకి 15th మే 2024 నాటికి మనకి ఈ 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుందండి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి యాక్చువల్గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇవి టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ పోస్ట్ వచ్చి ఒక్క వేకెన్సీ ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఉంది. అండ్ మిగతా 23 పోస్టులు మనకి ఓసీకి 9, ఈడబ్ల్యూఎస్కి 2, బీసీఏకి 2, బీసీబీకి 1, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీ ఎస్టీకి కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ పోస్ట్ అప్లై చేయాలంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ DEEE అంటారు కదా, DEEE, ఓకే, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి 18 to 30 ఇయర్స్ ఏజ్ ఉండాల్సి ఉంటుంది. దట్టు ఈ ఏజ్ 15th మే 2024 నాటికి కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. లేదా 18 to 30 ఇయర్స్ ఏజ్ అనేది 15th మే 2024 నాటి మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఫిట్టర్ ట్రైనీ ఇక్కడ కేటగిరీ 1 అంటున్నారు. టోటల్ వేకెన్సీస్ వచ్చి 47 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఓసీ పోస్టులు 2 ఉన్నాయి. మిగతా లోకల్ పోస్టులు 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 45లో ఓసీకి 15 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5, బీసీఏకి 3, బీసీబీకి 4, బీసీడీకి 4, బీసీఈకి 2, ఎస్సీ 7, ఎస్టీ 5, ఇలా మొత్తానికి 45 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పోస్టులు అప్లై చేయాలంటే వాళ్ళు కంపల్సరీగా ఎస్ఎస్సి పాస్ అయి ఉండి ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ కంప్లీట్ చేయబడి ఉండాల్సి ఉంటుంది. దట్టు ఫిట్టర్ ట్రేడ్లో కంప్లీట్ చేయబడి అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ వీళ్ళ ఏజ్ 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మనకి ఈ ఏజ్ అనేది 15th మే 2024 నాటికి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, మనకి ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1, ఇవి 98 పోస్టులు ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చి 4 ఉన్నాయండి. సో అన్రిజర్వ్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓపెన్ టు ఆల్, లోకల్ అండ్ నాన్ లోకల్ ఎవరైనా కూడా కంప్లీట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఉన్న పోస్టులు 4 వేకెన్సీస్ ఓపెన్ అండ్ నాన్ లోకల్. ఓపెన్ పోస్టులు ఉన్నాయి అంటే దాని మీనింగ్ లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. వీటిలో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఓసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీబీకి 1, ఎస్సీకి 1 ఇవ్వడం జరిగింది. అండ్ లోకల్ పోస్టులు 94 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిలో మనకి ఓసీకి 34, ఈడబ్ల్యూఎస్ 9, బీసీఏకి 7, బీసీబీకి 9, బీసీసీకి 1, బీసీడీకి 7, బీసీఈకి 4, ఎస్సీకి 14, ఎస్టీకి 9, ఇలా టోటల్గా 94 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనము ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అటు వాళ్ళు 18 to 30 ఇయర్స్ మధ్యలోనే ఉండాల్సి ఉంది. 15th మే 2024 నాటికి అప్లై చేసుకునే టైంకి మనకి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇలా మొత్తానికి అయితే మనకి ఇన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ మనకి అప్లై చేసుకోవాలంటే మనకి అప్లికేషన్ లింక్ అనేది యాక్చువల్గా 15th మే నుంచి లైవ్లో ఉండాల్సి ఉంటుంది. కానీ మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది యాక్చువల్గా టెక్నికల్ గ్లిచెస్ వల్ల అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు. వీటిని అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ మనము 1 to 7 ఇయర్స్ 1 to 7th క్లాస్ ఏదైతే ఉంటుందో 1 to 7th క్లాస్లో మినిమం 4 ఇయర్స్ మనం లోకల్ క్యాండిడేట్గా ట్రీట్ చేయబడాలంటే 4 ఇయర్స్ మినిమం మనం లోకల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో ఆ డిస్ట్రిక్ట్స్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిజర్వేషన్ 15th మే 2024 కంటే ముందు 6 నెలల లోపు, ఓకే, 15th మే 2024 నాటికి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయబడి ఉండాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ముందుగా 6 నెలల కంటే ముందుగానే తీసుకొని ఉంటే మాత్రం చెల్లబడదు. 6 నెలల లోపు, ఓకే, 15th మే 2024 నుంచి ముందుకు వెళ్తే మనం 6 నెలల లోపు మనం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకి పర్సెంటేజ్ అనేది మ్యాక్సిమం 60% ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే గ్రేడ్ పాయింట్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళ గ్రేడ్ పాయింట్స్ని 10తో మల్టిప్లై చేస్తే వాళ్ళకి వచ్చే పర్సెంటేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటామని చెప్పారు. అండ్ మన ఈ అప్లికేషన్ అప్లై చేయాలంటే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, కానీ యాక్చువల్ అయితే ఇవి వ్యాలిడ్ కాదు. అండ్ మనకి యాక్చువల్ అప్లికేషన్ అనేది 4th జూన్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. డ్యూ టు టెక్నికల్ గ్లిచెస్ మేబీ ఇది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉండవచ్చు. మనకి అప్లికేషన్ ఫీ అనేది 1000గా ఫిక్స్ చేశారు. ఈ 1000లో 100 ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అండ్ 900 ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. 100 రూపీస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీసీఎల్ ఉంటారో వాళ్ళకి 100 రూపీస్ అనేది ఎగ్జామ్షన్, 100 రూపీస్ మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మిగతా 900 ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎస్సీ ఎస్టీ అలాగే ఎవరైతే ఎస్సీసీఎల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజ్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్ మాత్రమే పే చేసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఓకే, సో ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్.
మనకి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయో మనం చూసుకుంటూ వెళ్దాం. సో జనరల్ ఇన్ఫర్మేషన్ మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1 to 7th క్లాస్ మనం యాక్చువల్లీ లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేయాలంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా మనకి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్గా మనం సబ్మిట్ చేయవచ్చు. అండ్ ఆల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఫర్ ద పోస్ట్ ఏవైతే పర్టికులర్ పోస్ట్ సంబంధించిన క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా మెమో ఆఫ్ మార్క్స్ ప్లస్ ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కాలేజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా మనము రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ నాట్ ఎర్లియర్ దాన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కంటే 6 నెలల ముందు ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది వ్యాలిడ్ కాదు. 6 నెలల లోపు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేయడానికి పనికొస్తుందని చెప్పారు. వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఇవి కూడా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యాలిడ్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది కంపిటెంట్ అథారిటీ ద్వారా. అండ్ ఎవరైతే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కూడా సబ్మిట్ చేయవచ్చు. అండ్ ఐడి ప్రూఫ్ మెన్షన్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో మనం ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైతే ఉంటుందో ఆ ఐడి ప్రూఫ్ కూడా మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ రిలీవింగ్ లెటర్ ఆర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సో ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉంటారో వాళ్ళు. కాపీ ఆఫ్ స్కాన్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్. ఓకే, సో ఈ డేటా షీట్ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కాపీ ఆఫ్ స్కాన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్ ఇది కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లోకల్ మీన్స్ అంటే ఎవరైతే ఈ 16 జిల్లాలు మనకి అప్లికేషన్ ఫామ్లో కూడా ఇచ్చారు, తెలంగాణలో ఉన్న 16 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే లోకల్ అవుతారు. అండ్ ఇవి ఏ పర్టికులర్ పోస్ట్కి మరి లోకల్ మీన్స్ ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్ట్కి మనకి అన్రిజర్వ్డ్ పోస్ట్ ఓపెన్ టు ఆల్ మీన్స్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో అన్రిజర్వ్డ్ పోస్ట్కి తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ టు ఆల్ అంటే వీళ్ళు. ఓకే, అన్రిజర్వ్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి. మరి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ అంటే అన్రిజర్వ్డ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో వాడికి క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ మాత్రము ఇండియాకి సంబంధించిన వాళ్ళు, ఇండియాలో ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళైనా కూడా ఓపెన్ పోస్టులకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. బట్ ఓపెన్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఎవరైతే ఉంటారో అవి తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారండి. సో ఇది లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన డిస్క్రిమినేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇవి మనం స్టడీ సర్టిఫికేట్ ఎవరైతే లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చదువుకున్న వాళ్ళు స్కూల్స్లో చదువుకున్న వాళ్ళైతే 1 to 7 బోనఫైడ్ సర్టిఫికేట్స్ స్కూల్ నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కూల్స్లో చదివిన వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫార్మాట్ ఇలా ఇచ్చారు. మొత్తానికైతే ఇది మనము సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో నన్ను అడగవచ్చు. నేను హెల్ప్ చేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మనము ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ గ్లిచెస్ ఉండడం వల్ల ప్రస్తుతానికైతే అప్లోడ్ చేయడం అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టాప్ చేయడం జరిగింది కాబట్టి అది రెజ్యూమ్ అయిన తర్వాత మనము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో కూడా చూసి మీరు అప్లై చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే మీరు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్.